నీ ఆజ్ఞానుసారం పనులను ఆచరణలో పెడతాను. అవని అక్షయలను దెబ్బ కొట్టడానికి, అంతం చేయడానికి నన్ను ఆయుధంలా వాడుకో. స్వామి, నిన్ను ఈ రూపంలో చూస్తుంటే నాలో కొత్త ఉత్సాహం మొదలైంది. కొత్త ఆలోచనలు చిగురిస్తున్నాయి, కొత్త ఆశలు ఉద్భవిస్తున్నాయి. ఈ రూపాన్ని అవని వాళ్ళ పాలిట శాపంలా మారుస్తాను. ఈ ఆయుధంతో శత్రువులని అంతం చేస్తాను. వశీకరా, చెప్పు మాయా. అనుక్షణం అందుబాటులో ఉండు. నేను ఏ వ్యూహం రచించినా అందులోకి వెళ్ళిపోయి మన పనులు ముగించు. వీలైనంత తొందరగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. అమ్మా అక్షయ, ఏంటి తాతయ్య? పొద్దున్నే మీ నాన్న నాయనమ్మ అందరూ మన ఇంటికి వచ్చినట్టుగా నేనెందుకు భ్రమపడుతున్నాను? మీరు భ్రమపడ్డలేదు తాతయ్య, నిజంగానే వచ్చారు. అవునా? అమ్మా విన్నావా, మన మీదే పంచులేస్తున్నారు. ఎందుకు వచ్చారు? అందరూ కూర్చోండి నానమ్మా, మీకు కాఫీలు తీసుకుని వస్తాను. మీ మర్యాదల కోసం రాలేదు మేము ఇక్కడికి. మరెందుకు వచ్చారు? నిన్న లాయర్ వచ్చి వీటి మీద అందరి సంతకాలు కావాలని అడిగారు కదా. బ్లాక్మెయిల్ చేసి నాతో పెట్టించారు కదా. మళ్ళీ ఏమైంది? ఎందుకు వచ్చారు? అన్నయ్య, నిహారిక వీటిని తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ లాయరు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటో అది? దీని మీద అవని సంతకం కూడా కావాలంట. అవని సంతకం అయిన తర్వాతే కోర్టులో సబ్మిట్ చేయడం కుదురుతుందంట. దాన్ని పిలవండి, అది సంతకం పెడితే వెళ్ళిపోతాం. మీ కాఫీలు మర్యాదలు ఏం అవసరం లేదు. అవని కాఫీ పెడితే మహమ్మద్ రఫీ పాట పాడినంత కమ్మగా ఉంటుంది. ముందు కాఫీ తాగుదాం. జోకులకిది సమయం కాదు పెద్దరాజు గారు. నిజమే కదా? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు బావా. అవని, అవని, ఏమనే బయటికి రా. ఏయ్ గీ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. అలాగే నాన్నగారు. అవని గారు, అవని గారు, ఒకసారి బయటకు వస్తారా అండి? అవని గారు, కృష్ణని మీరు ఈ విధంగా కంట్రోల్ చేసి ఉండాల్సింది మావయ్య గారు. తిన్నగా అయ్యేవాడు. అందరూ కూర్చోండి. నీతో కబుర్లు చెప్పుకునే అంత సమయం మాకు లేదు. అందరూ ఉదయాన్నే ఊడిపడ్డారేంటి? కోర్టు కేసు విషయం మీ మామయ్య నీతో అంతా చెప్పే ఉంటారు కదా. చెప్పారు. భార్య మెడకు ఉరి బిగించుకుంటాను అంటే భర్త చూస్తూ ఉండలేడు కదా. బావలాంటి వాడైతే అలా ఉండిపోతాడేమో గాని మావయ్య అలాంటివాడు కాదు. సరే, విషయం నీకు తెలుసు కాబట్టి స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ మీద నీ సంతకం కూడా కావాలి. అప్పుడే మేము కోర్టు కేసు గెలుస్తాం, పోయిన ఆస్తులు తిరిగి వస్తాయి. నీ సంతకం లేకుండా ముందుకి అడుగు పడితే రేపటి రోజున నువ్వు మా మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని లాయర్ గారు చెప్పారు. మేం బాగుండాలి, ఇదివరకట్లా ఉండాలి అంటూ మా మంచిని కోరుకుంటావు కదా. అది నిజమైతే అభ్యంతరం చెప్పకుండా సంతకం చెయ్యి. మీకు పూర్వ వైభవం రావాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అందులో ఎటువంటి అబద్ధం, నాటకాలు లేవు. మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతకాలు పెడతాను. అవని
దీని మీద ఎంత రచ్చ చేస్తావో అని అనుకున్నాం. వెంటనే ఒప్పేసుకున్నాం. వెరీ గుడ్ అవని. మంచి ముహూర్తంలో వచ్చాం. ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే సంతకాలు పెట్టించండి. వీళ్ళ మనస్తత్వాలు మామూలుగా లేవని తెలిసి కూడా ఎందుకమ్మా తొందరపడుతున్నావు? నానా నువ్వు పుల్లలు పెట్టుకో. అవని నువ్వు చెయ్యి. అవని నువ్వు సంతకం చెయ్యి. ఎందుకు బావా తొందరపడతావు? సంతకం పెడతాను అని అన్నాను కదా. అయితే ఒక కండిషన్. ఏంట్రా ఇంత సులువుగా ఒప్పుకుంది అనుకున్నాను. ఏంటది? రేపు ఓనీల ఫంక్షన్కి మీరందరూ తప్పకుండా రావాలి. మీ సమక్షంలోనే ఫంక్షన్ గ్రాండ్గా జరగాలి. నేను నా కూతురికి ముక్కు పొడుకని పెట్టాలి. మీకు అవసరం అయినప్పుడు ఎంతకైనా తగ్గుతారు, ఎంతకైనా లొంగుతారు. మరి నా కూతురి విషయంలో నేను చేయాల్సింది చేయాలి కదా. ఇప్పటి వరకు నా కూతురు నన్నేమీ అడగలేదు. తన కుటుంబం రావాలని అడిగింది. తల్లిగా ఆ మాత్రం చేయలేకపోతే ఎలా? నా స్థానానికి అర్థమేముంది? తను అడిగింది తీరితే అది నా బిడ్డకు జీవితాంతం మంచి మెమరబుల్గా ఉంటుంది. మీరు ఆ విధంగా చేస్తే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. కాదు కూడదు అంటే నా పంతం నాది, మీ పంతం మీది. మీ ఆస్తులు పోయినా నాకు అనవసరం. నేను అడిగింది అన్యాయమని మీకు ఈ సమయంలో అనిపించొచ్చు. మీరు న్యాయంగా ఆలోచిస్తే అనిపించదు. సరిగ్గా మీ జుట్టుని అవని చేతికి అందించారు. ఇప్పుడు అవని ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? నాకైతే న్యాయం అనిపించింది. ఎటువంటి ఆటంకం లేకుండా ఫంక్షన్ అయిపోతే సంతకాలు పెడతాను. ఇదేం లింక్? మీరు రాను అంటే సంతకం చేయను.